కులగణనకు దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరోలన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ కులగణన దేశానికే దిక్సూచి కాబోతుందని చెప్పారు. దేశాభివృద్ధిలో భాగమైన కార్మిక లోకానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించిన మహనీయుడు కాకా వెంకటస్వామి అని కొనియాడారు హస్తం లీడర్లు. దేశాభివృద్ధిలో భాగమైన కార్మిక లోకానికి కాంగ్రెస్ సర్కార్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కార్మిక కర్షకులందరికీ మేడే సందర్భంగా విషెస్ తెలిపారు. చెమట చుక్క చిందించి కార్మిక లోకం చేసే కష్టం సమాజానికి ఇంధనం లాంటిదని కొనియాడారు మహేష్ కుమార్ గౌడ్. కేంద్రం జనాభాతో పాటు కులగణన చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. తెలంగాణలో బీసీ కులాల సర్వేను శాస్త్రీయంగా నిర్వహించినట్లు చెప్పారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ ఖరారు చేస్తూ అసెంబ్లీలో 2 బిల్లులకు ఆమోదం తెలిపామన్నారు నిరంజన్. 3889 ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ తోటి కులగణన జరిపి జనాభాలో 56.36% తెలంగాణలో బీసీలు ఉన్నారనే మాట తేల్చడం జరిగింది. అది డాటా మొత్తం అనేది ఎంట్రీ చేసి ఇప్పుడు నిక్షిప్తంగా ఉంది. బీసీ ప్రజలు ఈ కులగణనను ఆహ్వానిస్తూ ఉన్నారు. కార్మికుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని కొనియాడారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మేడే సందర్భంగా హైదరాబాద్ ట్యాంకు బండిపై కాకా విగ్రహానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. కాకా వెంకటస్వామి శ్రమ శక్తి అవార్డ్స్ ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. కార్మికులకు పెన్షన్ స్కీమ్ తెచ్చిన ఘనత కాకాదేనన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అంటే మాకు కూడా ఈ కార్మికులకు ఏదైతే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు కృషి చేసినారో దాంట్లో కూడా మేము చిన్న ఉన్నప్పుడు కొంచెము దాంట్లో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మీకు అందరు తెలిసిన విషయమే, కాకా వెంకటస్వామి గారు మన సిఎంపిఎఫ్ ఏదైతే కౌల్ మైనర్స్ పెన్షన్ ఫండ్ క్రియేట్ చేసినారో వారికి ఇంతకుముందు కోల్ మైనర్స్కి పెన్షన్ లేకుండింది, వారికి అది రావాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు అది ఇప్పించడం జరిగింది. కులగణనకు దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరోలన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కులగణనపై మోదీ నిర్ణయం క్రెడిట్ అంతా రాహుల్దేనని చెప్పారు. రాహుల్ మాటలతోనే కులగణన చేసి రేవంత్ రెడ్డి జాక్ ప్యాట్ కొట్టారన్నారు. తెలంగాణలో క్యాస్ట్ సెన్సెక్స్ పై కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకోరన్నారు జగ్గారెడ్డి. ప్రధానమంత్రి మోడీ గారు కులగణన చేస్తాము అని వారు ప్రకటన చేయడం అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇది రాహుల్ గాంధీ గారు ముందు చూపుతో, ముందు ఆలోచనతోనే కులగణన జరగాలని 2 ఏళ్ల కిందటే గ్రహించడం జరిగింది. కేంద్ర రాజకీయాల్లో కులగణన విషయంలో రాహుల్ గాంధీ హీరో అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరో అయిపోయాడు. ఓ వ్యక్తి శక్తిగా ఎలా మారాడో రాహుల్ గాంధీని చూస్తే తెలుస్తోందన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. దేశంలో జనగణన, కులగణనకు తెలంగాణ దిక్సూచి అయిందన్నారు. తెలంగాణ కులగణన దేశానికి దిక్సూచి కాబోతుందని రేవంత్ రెడ్డి ముందే చెప్పారన్నారు మెట్టి సాయి కుమార్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశానికి తెలంగాణనే దిక్సూచి అని, తెలంగాణ ఇచ్చిన మార్గదర్శకాలే భారతదేశంలో రేపు జరగబోయే జనగణన, కులగణనకు మార్గదర్శకాలుగా మనం ఉన్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గర్వకారణం. దేశమంతా కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించడంపై కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేశారు. రాహుల్ ఒత్తిడి, రేవంత్ నిర్ణయంతోనే కేంద్రం కులగణనకు ఓకే చెప్పిందన్నారు కాంగ్రెస్ నేతలు.